కుంభమేళా అపారమైన సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పవిత్ర జలాల్లో మునిగిపోవటం ద్వారా ఆశీర్వాదం, శుద్ధిని కోరుకునే లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. కుంభమేళా ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం అయినప్పటికీ దాని భారీ స్థాయి, గణనీయమైన పర్యావరణ సవాళ్లను కలిగిస్తుంది. కానీ యూపీ ప్రభుత్వం మహాకుంభమేళా విశిష్టతను ఎక్కడా తగ్గకుండా చర్యలు తీసుకుంటోంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. నిత్యం 1 కోటి మంది భక్తులు మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. అయినా కూడా అక్కడి గాలి మాత్రం కలుషితం కావటం లేదు. అక్కడి వారంతా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నారు. దీంతో పర్యావరణ పరంగానూ ప్రయాగ్రాజ్ అందరి మన్ననలు అందుకుంటోంది. నూట 44 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తుల తాకిడి భారీగా పెరుగుతోంది. కోట్లాది మంది భక్తులు నిత్యం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని మహాకుంభనగర్, గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే చోట త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. కుంభమేళాకు కోట్ల మంది జనం వస్తున్నారు. అయినా అక్కడ ఎలాంటి పొల్యూషన్ లేదు. ఇందుకు కారణం ఒక జపనీస్ టెక్నిక్. ఇంత జనసందోహం మధ్య ప్రయాగ్రాజ్లో గాలి, పుష్కలంగా ఆక్సిజన్ అక్కడి వారికి అందుతోంది. కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ 2 ఏళ్ల క్రితమే సన్నద్ధమైంది. దాని ఫలితంగానే ప్రయాగ్రాజ్లో స్వచ్ఛమైన వాతావరణం చోటు చేసుకుందని చెబుతున్నారు. అసలు కోట్లాది మంది వచ్చి మునకలు వేసినా ఎలాంటి కాలుష్యం దరిచేరకుండా జపనీస్ సాంకేతికతను వాడుతున్నారక్కడ. ప్రయాగ్రాజ్ కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. ఇక్కడి మున్సిపల్ కార్పొరేషన్ 2023లోనే మియావాకి అనే జపనీస్ టెక్నాలజీతో ప్రయాగ్రాజ్ పరిధిలో ఓ చిన్న సైజ్ అడవిని తయారు చేసింది. నగరంలో పలుచోట్ల 18.50 ఎకరాల ఖాళీ భూమిలో 5 లక్షలకు పైగా 63 రకాల మొక్కలు నాటారు. ఆ మొక్కలు ఇప్పుడు చెట్లుగా ఎదిగి ప్రతిరోజు స్వచ్ఛమైన ఆక్సిజన్ను వాతావరణంలోకి విడిచిపెడుతున్నాయి. మియావాకి టెక్నిక్తో ఇదంతా సాకారం చేయటానికి ప్రయాగ్రాజ్ మున్సిపాలిటీ 6 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. తక్కువ ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి పెంచటమే మియావాకి టెక్నిక్ ప్రత్యేకత. మియావాకీలో భాగంగా మర్రి, రావి, వేప, చింత, ఉసిరి, రేగు, వెదురు తదితర 63 రకాల చెట్లను పెంచుతారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్వహణ కాంట్రాక్ట్ను 3 ఏళ్ల పాటు ఓ కంపెనీకి అప్పగించింది. అది ఇప్పుడు ఫలితాన్ని చూపించింది. ఆ చెట్లు ఆక్సిజన్ను వాతావరణంలోకి విడిచిపెడుతున్న కారణంగా ఇక్కడి గాలి స్వచ్ఛత కలిగి ఉండగా చుట్టుపక్కల ఆధ్యాత్మిక వాతావరణం దానికి మరింత శోభను చేకూరుస్తోంది. పురాణాల ప్రకారం అమృతం చుక్కలు పడిన ప్రదేశాలు కుంభమేళా జరిగిన ప్రదేశాలుగా మారాయి. ఈ కార్యక్రమం సన్యాసులు, సాధువులు, ఆధ్యాత్మిక అన్వేషకులు వంటి అనేక మంది పాల్గొనేవారిని ఆకర్షిస్తోంది. ఇది ఆధ్యాత్మిక వాతావరణానికి మరింత ఉత్సాహాన్నిస్తోంది.